తాగునీటి సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్లను నియమించిన ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడా రిలీజ్ చేసింది. ఏప్రిల్, మేలో తాగునీటి సమస్య రాకుండా స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లతో ఎప్పుడూ టచ్లో ఉండాలని సూచించింది. జూలై నెలాఖరు వరకు సెలవులు తీసుకోవద్దని, తాగునీటి సమస్య నివారణకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్రవంతి, ఎండాకాలము మొదలైంది. ఈ ఎండాకాలంలో కొంత ఈ తాగునీటి వాటర్కి సంబంధించి కొంత సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా, ఏ మారుమూల గ్రామాల్లో కూడా, ఏ పట్టణ కేంద్రంలో కూడా ఈ తాగునీటి సమస్య రావద్దు అంటూ ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష చేశారు. తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా ఈ నీటి కొరత అనేది మనకు కనబడొద్దు, ప్రభుత్వం నుంచి ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదని ఎక్కడ కూడా ఆరోపణలు రావద్దు, ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని ఎక్కడ కూడా ఈ కొరత రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక దీని మీదనే ఎప్పటికప్పుడు సిఎస్ శాంతికుమార్ కూడా ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లతోని సమీక్షలు నిర్వహిస్తూ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న చూసాము, ఉమ్మడి జిల్లాల వారీగా మొత్తం 10 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీళ్ళందరూ కూడా జిల్లాల వారీగా ఈ ఉమ్మడి జిల్లాలు ఎవరైతే వీళ్ళకి ఇన్ఛార్జికి ఇచ్చారో ఆ ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోని ఎప్పటికప్పుడు ఆ నీటి కొరత, తర్వాత ఇప్పుడున్నటువంటి నీటి స్టోరేజీ, సో ఎక్కడెక్కడ ఎంత అవసరము, ఏ గ్రామాలలో ఎక్కడ ఏ జిల్లాలో ఎట్లా ఉన్నది సిచ్యువేషన్ అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు పై స్థాయి నుంచి అప్రమత్తం చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. ఇక దీంతో పాటు గ్రామాలలో కూడా ఇప్పుడున్నటువంటి చెరువులు, బావులు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి కూడా అవసరాన్ని బట్టి ఆ గ్రామాలలో ఉండే బావులు, చెరువులను కూడా ఈ తాగునీటికి సంబంధించి వాటిని కూడా యూజ్ చేసుకోవాలి. ఆ దిశగా ఆ ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో కలెక్టర్లందరూ కూడా కలెక్టర్తో పాటు జిల్లా స్థాయిలో మరో అధికారిని కూడా స్పెషల్గా నిర్వహించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఎట్లా మనం అధిగమించవచ్చు, సో వాటర్ స్టోరేజ్ పరిస్థితి ఎట్లా ఉంది, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనకు ఈ నీటి కొరత అనేది రాదు అనేది అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి అయినా సరే ముందు నుంచి మనం అప్రమత్తంగా ఉంటే ఇంకా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ స్పెషల్ అధికారుల నియామకము, తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్ల మానిటరింగు, కలెక్టర్తో పాటు ఆ జిల్లా స్థాయిలో మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ని కూడా ఒకరిని నియమించడం, అక్కడ గ్రామాల వారీగా ఏ గ్రామాలలో ఈ వాటర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సో ఏ గ్రామానికి ఎంత అవసరం ఉంటుంది, సాధారణంగా ఈ ఎండాకాలంలో ఎంత వాటర్ అవసరం ఉంటుంది, మామూలు రోజులలో అయితే ఎంత అవసరం ఉంటుంది, సో దానికి అనుగుణంగా మనము ప్రణాళికలు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులందరూ కూడా గ్రామాల వారీగా తిరిగి ఆ గ్రామాల వారీగా ఏ గ్రామానికి ఎంత అవసరమైన దానిపైన ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2-3 నెలల్లో ప్రధానంగా ఈ ఎండాకాలంలో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా అయితే ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి సిఎస్ శాంతికుమారి కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లతో ఈ సమీక్ష చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానిపైన ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ కొన్ని ఏరియాలలో కనుక ఈ వాటర్కి సంబంధించి ప్లాన్ లేకపోతే ఎందుకు చేయలేకపోయారు, దాన్ని ఇంకా ఎట్లా తీసుకుంటే బాగుంటుంది దానిపైన పలు కీలకమైనటువంటి సూచనలు అయితే కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక నిన్న ఈ 10 మంది ఐఏఎస్ అధికారులను కూడా స్పెషల్గా నియమించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లను, ఆ తర్వాత కింది స్థాయి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ఈ నీటి స్టోరేజ్ ఎట్లా ఉంది, ఇంకా ఎంత అవసరము, ఈ 3 నెలల కాలంలో మనం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దానిపైన జిల్లా వ్యాప్తంగా ఒక ప్రత్యేకంగా
ప్రణాళికలు రూపొందించుకొని ఆ దిశగా ముందుకెళ్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. ఈ ఎండాకాలంలో ఈ తాగునీటి సమస్యకు ఎలాంటి కొరత ఉండదు. సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తూనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ నిర్వహించుకొని దానికి సంబంధించి పూర్తిగా ఆ దిశగా ఆ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 140 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. సో ఎక్కడన్నా ఏమైనా రిపేర్స్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులున్నా వాటికి సంబంధించి చూసుకోవాలని చెప్పేసి 140 కోట్లు విడుదల చేశారు. అందులో మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 30 కోట్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఆ నిధులను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం విడుదల చేసింది. సో ఓవరాల్గా ఈ ఎండాకాలంలో ఈ తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు ముందస్తుగా తీసుకుంటుందనే చెప్పొచ్చు శ్రవంతి.